బిడ్డలు కూడి వచ్చి పాటలు పాడి ఆరాధించి దేవుడి వాక్యం వినడానికి కూడి వచ్చిన ప్రతి బిడ్డలకి యేసు ప్రభు పేరట వందనాలు. అనగా సంఘ కాపాడి తన కుటుంబం కొరకు దేవునికి వందనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములకి నుండి పోయిన వారములు అక్కడి నుండి మనం నేర్చుకున్న ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16 వాక్యం 3 వాక్యాలు ఉన్నాయి. చూడండి, చదవండి. అందువలన మనమింగ మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల ఉపాయము చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకోని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని చూడండి. అది ఈ రోజా వినండి. గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు గాలికి కొట్టుకొని పోన కల్పింపబడిన ప్రతి ఉపదేశం. అంటే చాలా మంది ఉపదేశంలో గాలికి కొట్టినట్టుగా విశ్వాసులు ఏమవుతుంది, పోతున్నారు. అంటే గాలి కొట్టిన బట్టి చెట్టుకి గాలి కొట్టితే ఏమవుతుంది, ఏ సైడ్కి కొడుతున్నా ఆ సైడ్కి ఏమవుతుంది, ఇటు సైడ్ నుంచి కొట్టితే. అంటే ఇప్పుడు 2 విషయములు ఇక్కడ ఈ పౌలు గారు ఆ సందర్భంలో నేర్పిస్తున్నారు. ఒకటి, పసిపిల్లలు. ఇప్పుడు పసిపిల్లలకి మనము ఏదో చెప్పుకొని ఆ పసిపిల్లలకి ఏమో చెయ్యొచ్చు, తిప్పొచ్చు. పసిపిల్లలకి ఏదైనా మాట్లాడితే బిస్కెట్ కానీ చాక్లెట్ కానీ ఏదైనా ఇస్తుకుంటే అది మనసు మనం ఏం చేయొచ్చు, తిప్పొచ్చు. అదేవిధంగా విశ్వాసులు కూడా పసిపిల్లలుగా ఉంటే మిమ్మల్ని కూడా అలాగే ఏం చేయొచ్చు, తిప్పియచ్చు. అది చెప్పిన తర్వాత పౌలు గారి మళ్ళీ చెప్పిన మాట, గాలికి కొట్టుకొని పోచున్న బోధ. అర్థమైందా? అంటే కొన్ని బోధ వింటే విశ్వాసులకి ఏమవుతుంది, గాలికి కొట్టుకొని పోతున్నారంట. అందుకని విశ్వాసులు గాలి కొట్టినట్టుగా వెళ్ళకుండా స్థిరంగా నిలబడండి. ఈ బోధే వచ్చినప్పుడు మీరు ఆలోచించాలి, ఎక్కడ ఏమంటే బోధ అంటే కొందరు ఏం చేస్తున్నారంటే వాక్య పరిచయం బాగా చేసుకున్నాం, కానీ వారి బోధలు మాత్రం ఏమంటే తప్పుడు బోధలకు జరుగుతున్నది. వాక్య పరిచయం బాగా చేసుకున్నారు కానీ ఏమవుతున్నది, తప్పుల బోధ. మనము అజిది నేను ఒక మీటింగ్కి వెళ్ళి వాక్య పరిచయం విన్నారండి. విన్నప్పుడు అతను చెప్పిన మాట వాక్యం ఏదంటే మార్కో సువార్త 2వ అధ్యాయం. చదవద్దు, ఆ సందర్భం నేను చెప్తాను. వీళ్ళు 4 ఒక మనిషికి ఏం చేసుకున్నారు, మోసుకొని యేసయ్య దగ్గరికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ మనిషికి స్వస్థత కావాలని కోరుకొని ఆడేం చేశారు, ఇల్లు పైకప్పు తీసి ఆయనకి ఏం చేశారు, యేసుక్రీస్తు ఎక్కడ కూర్చున్నారో అక్కడికి దించారు. దించినప్పుడు అది చూసినప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పారట, వారి విశ్వాసము చూసుకొని ఏం చేసుకున్నారు, వీరికి స్వస్థత కలిగిందంట. అర్థమైందా? ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనము వచ్చిన వాడి విశ్వాసం ఉండే ఎవరైనా కూడా రక్షణ పొందుతున్నారు. ఆడికి నమ్మకం లేకపోతే కూడా ఆయన ఏమవుతుంది, రక్షింపబడుతున్నారు. ఎందుకు? నీలో ఉన్న విశ్వాసం ఉన్న కాబట్టి. నేను చెప్పిన అర్థం అవ్వలేదు. ఇప్పుడు మీరు ఒక మనిషికి తీసుకొని మీ విశ్వాసే దేవునికి నమ్ముతున్నారు, ఆయనకి మాత్రం ఏం లేదు, కానీ నీ నమ్మకం చూసి ఆ వ్యక్తికి దేవుడు ఏం చేస్తావు అంటే అలాగా చెప్తే నాకంటే నొప్పి వచ్చింది. నేను ఏ అనలే, అది తప్పుడు పోలేదు. అలాగైతే భూమిలో ఉన్నవాడు అందరూ ఏమవుతుంది, మీ భర్తలు అందరూ మారిపోతారు అనమాట. నీలో ఉన్న విశ్వాసము ఆడికి మారు మనసు చెందకుండా ఎలాగా రక్షణ పొందుతుంది. మారు మనసు లేకపోతే వారికి నీలో ఎంత పెద్ద విశ్వాసం ఉండను కానీ అతనికి మారు మనసు లేకపోతే రక్షణ దొరకదు. ఇప్పుడు కొన్ని బోధ మనం ఏం చేయాలి, తెలుసుకోవాలి. వాక్య పరిచయం నేను కానీ అజిత్ గారి కానీ ఇప్పుడు పాస్టర్ గారు కానీ ఎవరు వాక్య పరిచయం చేసినప్పుడు మీరే చేయాలి. ఈ బోధ ఎలాగ ఉంది చూడాలి, ఇది నిజమా, బైబిల్ ఉండినట్టుగా చెప్తున్నారా లేదా అని తెలుసుకోవాలి. లేకపోతే మీరేమవుతున్నారండి,
గాలికి కొట్టి పోయినట్టుగా నీ పోతుంది. అర్థమైందా? అందరూ విశ్వాసం అండి, ఎక్కడ చెప్తున్నా అక్కడికి వెళ్ళిపోతున్నా. అలాగే కాదండి. విశ్వాసములు ఎలా ఏం చేయాలి? అపోస్తలుల కార్యము 14:22 పౌలు గారు చెప్పిన మాట, లూకా గారు చెప్పిన మాట వినండి. అపోస్తలుల కార్యము 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. అన్నారు విశ్వాసములు ఏం చేయాలి? నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలి. ఆయన అర్థం ఏంటండి? స్థిరముగా ఉండాలి. మనకు ఏం లేదు, స్థిరం. ఈ రోజు ఒక మంచి విశ్వాసం పీతర్ వలన. పీతర్కి ఎలాగ ఉందండి విశ్వాసం అంటే? యేసయ్యా నీ చచ్చిపోతే నేను కూడా నీకోసం ఏమవుతుంది? ఏం జరిగింది? 3 సార్లు ఏం చెప్పారు? 3 అది నాకు తెలియదు అంటే చూడండి, అప్పుడు చెప్పిన విశ్వాసం మీరు చెప్పినట్టుగా. ఏమండి నేను ఇన్ని కరెక్ట్గా చర్చ కడతాను, ప్రార్థన కడతాను, నాకు ఒక రోజు వచ్చి నిర్ణయించుకున్నాను. ఆ రోజు అలాగ ఉన్నాం. మరునాడు నుండి అలాగంటే ప్రార్థన లేదు, అలాగండి ఆలోచన కూడా లేదు. అంటే విశ్వాసములు మీరేం చేయాలి? నిలకడగా నిలబడాలి. నిలబడుతుంటే ఎన్ని గాలి కొట్టినా కానీ చెట్టు మాత్రం ఏమవరు, పడిపోడు. చాలా మంది విశ్వాసాలు పడిపోవడానికి కారణం ఏమంటే ఆ చెట్టుకి ఏమి లేదు, వేరు లేదు. ఏమీ లేదండి, వేరున్న కాబట్టి ఎన్ని గాలి కొట్టినా కానీ ఆ చెట్టు మాత్రము పడిపోకూడదు. చాలా మంది విశ్వాసము నుండి వెనక్కి వెళ్ళిపోవడానికి ఉన్న కారణం ఏమంటే విశ్వాసములు ఏం చేయలే, నిలకడగా గాలికి కొట్టినండి. మీరు చూడండి మత్తయి సువార్త 11:7 చూడండి. వారు వెళ్ళిపోతుండగా యేసు యోహాను గురించి జనసమూహముతో ఇలాగో చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళింది? గాలికి కదలుచున్న మరి ఏమి చూడ వెళ్ళితిరి? 7 అది చదివానయ్యా. ఇంకా చదవాలా? వారు వెళ్ళిపోచుండగా యేసు యోహాను గూర్చి జన సమూహముతో ఇలా చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? అంటే యేసుక్రీస్తు యోహాను వెళ్ళిపోయిన తర్వాత యోహాను గురించి చెప్తున్నారు, యోహాను విషయం గురించి చెప్తున్నారు అండి. ఆయన మొదటి వచనం చూడండి. మొదటి వచనం అదే యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయెను. తర్వాత 2వ వాక్యం, క్రీస్తు చేయుచున్న కార్యమును గూర్చి యోహాను చెరసాలలో విని, రాబో వాడవు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. ఇప్పుడు సందర్భం మీకు అర్థమైందా? యోహాను గారు ఎక్కడ ఉన్నాం? చెరసాలలో ఉంది. చెరసాలలో ఉంటున్నప్పుడు యోహాను గారు ఎవరికి పంపించారు? శిష్యుని పంపించారు. దేనికి పంపించారు? రాబోవు వాడు నువ్వే, వేరే రకమైన చూడాలా అని ఆ వచ్చిన శిష్యులు ఎవరికి అడిగారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. అని యోహాను గురించి మీరు చూడండి. ఆయన పుట్టినప్పుడు 6 నెలలు ఉండినప్పుడు తల్లి కడుపులు ఉండి ఆడు పరిశుద్ధాత్మ నింపారు. 6 నెలలు వండినప్పుడు తల్లి కడుపులో ఏం చేశారు? నింపిన వ్యక్తి పెరిగిన తర్వాత యేసుక్రీస్తుని చూసి ఏం చెప్పారు? యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపము పోవచ్చు దేవుని గొర్రె పిల్లలు అని చెప్పింది. ఎవరికి చూసి? చూచి చెప్పారు. యేసయ్యకి ఈ యోహాను అరేంజ్ చేశారు, నీటిలో బాప్టిజం ఇచ్చారు. ఇప్పుడు 3, 4 పావురము యేసయ్య తల మీదకి
వచ్చింది. అది చూసిన వారు ఎవరు? యోహాను గారు. యోహాను. ఇప్పుడు ఇతనికి ఒక సందేహం వచ్చింది. ఏంటి సందేహం? ఈయన యేసువా? ఈయన యేసు. అంటే ఈయన అప్పుడు ఇతను ముందుకు ఈయన చెప్పినదేమండి, ముందుకు చెప్పారు కదా, ఇదిగో యేసు అంట, గొర్రె పిల్ల అని చెప్పారు. యేసయ్య ఏం చేశాడు? బాప్టిసం ఇచ్చారు. బాప్టిసం ఇచ్చిన వెంటనే పరలోకం రెండు పావురం అయింది తన మీద. చిన్నప్పుడు చిలిపి తలములు ఏమైంది? పరిశుద్ధాలు నింపిన ఆ దైవ దాసుడు ఇప్పుడు చెరసాలలో ఉంటినప్పుడు, చెరసాలలో వెళ్ళినప్పుడు ఇతనికి ఏమొచ్చింది? గాలికి కొట్టుకుపోయినట్టు పరిస్థితి వచ్చింది. ఎందుకు? చెరసాలు ఉన్నాయి కాబట్టి. ఆయన అనుకున్నారు ఏంటి? యేసయ్య వస్తే నన్ను ఇప్పుడు ఏం చేస్తాను, చెరసాల నుండి విడుదల పొందుతానని నాదే అనుకున్నారు. ఇప్పటి వరకు విడుదల కలగలేను కాబట్టి ఇతనికి ఏమొచ్చింది? మీకున్నది అదే, గాలికి కొట్టినట్టుగా. హలో, అందరు తోడుగా ఉన్నారు. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు ప్రార్థన చేశాడు, ఇప్పుడు కూడా ఉత్తరం జవాబు దొరకలే. ఇప్పుడు కూడా నీకేముంది? ఎందుకు? నీ ఏదో ఒక చెరసాలలో బంధింపబడినట్టున్నా కాబట్టి. అది ఇరిగితే విశ్వాసం నీవు ఏమవుతుంది? స్తోత్రం. అప్పుడు ఈ యోహాను సువార్త ఇంకా 4వ వాక్యం చూడండి. 4వ వాక్యం మత్తయి సువార్త 11:4 వాక్యం చూడండి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహాను తెలుపుడి. అంటే ఏం చెప్పారు? విన్నదాని గారికి వెళ్ళి చెప్పు, విన్న వాటిని కన్న వాటికి చెప్పు. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు సుస్థలాగుతున్నారు, చెవిటి వారు వింటున్నారు, లేపబడుతున్నారు, మరియు నా విషయమై ఆభ్యంతరపడలేదు వాడు ధన్యుడు. ఆభ్యంతరపడలే అంటే నీకు అర్థమైందా? అనుమానం పడకూడదు అంటే యేసయ్య నుండి దూరంగా లేని వాడి ధన్యుడు అంట. స్తోత్రం. ఈయన అడిగిన ప్రశ్న ఏంటి? ఉత్తరం ఇచ్చినవేంటి? నువ్వే యేసయ్యా అని అడిగారు శిష్యులు. యేసు యేసయ్య అని చెప్పలే, ఆయన చేసిన కార్యాలు చెప్పుమని చెప్పారండి. స్తోత్రం. అప్పుడు యేసయ్య ఏంటి, ఈ యోహాను శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత తోడై ఉన్న 12 మందికి చెప్పారు, మీరు కూడా గాలికి కొట్టుకొని పోయిన వాడి వలన ఉండకూడదట. ఈ రాత్రి నేను చెప్పబడిన మాట ఏంటంటే, విశ్వాసులు ఇప్పుడు కూడా విశ్వాసములు నిలకడగా నిలబడలే. ఏదో చిన్న గాలి కొట్టింది అట్టుకెళ్ళిపోతున్నారు, ఆడి విశ్వాసం కూలిపోతున్నారు. సమస్యలు క్రైస్తవ జీవితంలో కలుగుతుంది, శోధనలు వస్తుంది. అప్పుడు మీరేం చేయాలి? విశ్వాసములో ఓ రకంగా నిలబడితే ఎన్ని గాలి కొట్టిన ఏడలా నీ మాత్రం పడిపోవును. అందుకే నేను ఈరోజు నీ ఎందుకు చర్చకు వస్తున్నారు? యేసయ్య అడిగినారు. నీ కూడా శిష్యులు కదా అడిగారు కదా. ఇక్కడ ఏడో వాక్యములు ఏమండి చూడండి. మీరు ఏమి చూచుటకు అంటే అరణ్యములకి దేని కొరకు వెళ్ళారట? ఆయన బాప్తిసం పొందడానికి అందరూ అరణ్యములకి వెళ్ళారు కదా. ఏం చూడడానికి వెళ్ళారట అడిగారు. నేను కూడా మీకు అడుగుతున్నాను, మీరు ఎందుకు చర్చకొస్తున్నారు? చర్చకి వచ్చిన ఏమంటే దేవుడు వాక్యం వింటారా? ఆ వినిన వాక్యం విన్నప్పుడు మీ విశ్వాసం ఏం చేయాలి?
స్థిరపడాలి. అదే విశ్వాసం. అని ఇప్పుడు కూడా 10 సంవత్సరం అయింది విశ్వాసములు కొందరు కూడా ఇప్పుడు కూడా స్థిరం లేదు. అదే యేసయ్య అడుగుతున్నారు, మీ ఎందుకు విశ్వాసములు స్థిరం లేదు? దానికి ఇటుకొట్టు కొట్టుకోపోయినట్టుగా మీరు కూడా అయిపోయింది. 10,000 నేను ఇప్పుడు మీ ఇంటికి ఉండి మన లక్ష్మి గారి ఇంటికి వచ్చి, అమ్మ జ్వరం వచ్చింది కదా అమ్మ, ఇది ఎవరో చేత పని చేశారండి నేను చెప్పారు. పాస్టర్లు కూడా వచ్చి చెప్పారు, అమ్మ ఇది చేత పని చేశారండి. అది వేరొకడు వచ్చారు, ఇది చేత పని చేశారు, అందుకని ఎక్కడికి వెళ్ళి అప్పుడు మీరేం చేశాను భక్తి లేదు, పోయింది అప్పుడే. 100 మంది మనిషిని వచ్చి చెప్పిన గాని అది అదే గాలికి కొట్టినట్టుగా బోధ అంటే మీకు అర్థమైందా? స్తోత్రం. కొన్ని బోధ వినినప్పుడు మీరు గాలికి కొట్టినట్టుగా ఏమండి ఇటు కొట్టితే చర్చికి వచ్చినప్పుడు ఇక్కడ బయటకు వెళ్ళిన తర్వాత మరొకలాగా వాళ్ళు చెప్పిన మాట వింటాం, ఇక్కడ ఈ మాట వింటాం, బయట తాయి కడతాం, గాలి కట్టుతుంది, నడుముకి కట్టుతుంది, కాలికి కట్టుతుంది. ఏంటంటే అది వాళ్ళు చెప్పినా ఓకే. అలాగే ఒక పాస్టర్ పాపకి ప్రార్థన చేయడానికి వెళ్ళాను నేను. అడిగించండి పాప అండి, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు దర్శనం చూపించారు. ఆ పాప చచ్చిపోతుంది. నేను చెప్పాను, తల్లిదండ్రులు కన్నీరు కాచి ప్రార్థన చేసి ఈయనకి విడుదల జరుగుతుంది, లేకపోతే విడుదల జరగదు అని చెప్పుకొని నేర్చారు. నేను చెప్పిన మరణాడు ఏం చేశారు, చనిపోయారు. ఏం చేయండి నడుములు ఏముందండి, ఏది ఎన్నెన్నో పెట్టారండి. నేను తిట్టారు పాస్టర్గా. అది తీయించిన కానీ తాగడానికి ఇష్టం లేదు. ఏంటి తాగేసి వచ్చారు, ఎందుకంటే అన్నిళ్ళ ఇంటికి వెళ్తే తాగుతున్నారు కదా, అది అందుకని ఇక్కడ తాగేసారు. అమ్మ నేను చెప్పినమాట, నీ నమ్మిన దేవునికి నిన్ను విడిపించడానికి కూడా శక్తి ఉంది. విశ్వాసం లేవాలి. ఎన్ని శోధన వచ్చిన గాడి మీరేం చేయాలి, అది మనకు అలగలేదు కదా. గాలికి కొట్టుకుని పోతున్నారంట. ఏది గాలి కొట్టుతున్నారు, గాలి అంటే నీకు అర్థం అది అయ్యగారు చెప్పిన, నేను చెప్పిన ఈ గాలి గురించి కాదు, ఈ మనిషిని చెప్పిన మాటకి అదొక గాలి. ఆ మాట వినినప్పుడు మీరు కూడా ఆ గాలికి ఏమవుతుంది కొట్టు. అదే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారండి. మీరు గాలి అంటే మరి కూడా అయ్యగారు చెప్తున్నాడు, ఆ గాలి గురించి కాదండి. స్తోత్రం. కొన్ని బోధ లోకములు, కొన్ని బోధలు విశ్వాసి దగ్గరికి 10 సారి వచ్చి చెప్పున అనుకో, అదే నమ్ముతాం. నా దగ్గరికి మీరు వచ్చి 10 సార్లు చెప్పండి, అయ్యగారు నిన్ను చంపడానికి ఎవరైనా సిల్లింగ్ పెట్టారంటే చెప్తా, అవునండి చంపండి నేను చెప్తాను. నేను ఆడి సిల్లింగ్ ఏంటి, ఆడి మాంద్రాలేంటి, ఏటి నాకు తాగలదు. మీకు 10 సార్లు చెప్పిన అనుకో, అప్పుడు ఎక్కడ పార్వదేవుడు వెళ్తుంది ఎవరి దగ్గరికి, మీరు కొందరు వెళ్ళలేనట్టుగా కూర్చున్నది. నాకు తెలుసండి ఎవరెవరు వెళ్ళలేరు అంటే. ఆడి దగ్గరికి వెళ్ళి సాయిబులు ఒక దగ్గరికి వెళ్తున్నా, వేరే ఈయన బంధువుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు అది చూసుకోండి. ఆడు చెప్తాను. ఇప్పుడు పాస్టర్ గారు ఒక ఇంటి మరణం జరిగిందండి ఇక్కడ పార్వతీపురంలో. చెప్తా మీకు తెలుసు, అందుకని పేరు చెప్పలేదు. 2 మరణం చెప్పిన కాబట్టి పాస్టర్ గారు ఏం చెప్పారండి తెలుసా, 6 నెలల వరకు ఆ ఇంటిలో, అది మొదటి పాస్టర్ గారు చెప్పారు, 6 నెలల వరకు ఏం చేయాలి, ఈ మాట వినకుండా ఎవరి దగ్గరికి వెళ్ళారు, అందులో ఏం చెప్పారు, 6 నెలల వరకు ఏం చేయాలి, ఉండకూడదట. ఇప్పుడు వేరే ఒక పార్క్ కట్టి అక్కడ ఉంటున్నాం. ఇలాంటి పార్క్ సోరీ నేను ఏం చెప్తానండి, ఇలాంటి పార్కులకి ఏం చేయాలని చెప్పండి మీరు. నాకు చెప్పారు అయ్యగారు మీ వచ్చి ప్రార్థన చేస్తే నేను అక్కడ దిగుతాను. నేను చెప్పాను సరే ప్రార్థన 10,000 అడిగారు. నేను
పంతులకి తెచ్చారు కాబట్టి అవును. పంతులు మాట అన్నాడు కాబట్టి పందుల మాటలు విన్నాను కాబట్టి 10,000 అడిగారు. 10,000 ఇస్తాను చెప్తానంట. అప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది. సరే అనుకో, లేకపోతే ఆ ఇల్లు నాకు ఫ్రీగా ఇస్తే నేను అక్కడ ఉండిపోతాను. నీకే పోయి కాదు కదా, నాకు ఇవ్వండి. 10,000కి ఇల్లు ఇవ్వండి. ఇది నేను అబద్ధం కాదండి. నా ఫ్రెండ్ నన్ను ఎక్కడ అంటే నీ ఇక్కడ చెప్తుందా లేదా నాకు తెలియదు. కేరళకి నేను వెళ్ళానండి. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళినప్పుడు ఆ ఫ్రెండ్కి ఒక ఇల్లు ఫ్రీగా దొరికిందండి, డబ్బు లేదు. అద్దె ఇల్లు నాకు అక్కర్లే. ఏమైందంటే ఆ ఇంటిలో ఒక చిన్న కుమారుడు 21 సంవత్సరం ఉన్న కుమారుడు ఇలాంటి పాలు ఉరి వేసి చచ్చిపోయి 7 రోజుల వరకు ఎవరు కనబడలే. వీడి శరీరం అన్నీ ఏమైంది, కుళ్ళాయి, పురుగులు వచ్చి మాంసం ఏమైంది చూడలేదు 7 రోజుల వరకు. చూడలేదు. కింద కింద పడ్డాడు. కంపు కొట్టినప్పుడు మనుషులు చూశారు, వచ్చారు చూశారు. ఈ ఇల్లు ఎవరికి ఇచ్చారు? పాస్టర్కి ఇచ్చారు. కానీ ఈ కుర్రుడు ఏ రూములు ఉరి వేసి చచ్చిపోయారు. ఆ ఉరి ఆ గదిలోని ఎవరు కూడా ఎవరు పడకరు. పడలేదు. అక్కడ ఖాళీగా ఉంచారు. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేశారు, ఇక్కడికి వచ్చారు. ఆ పాస్టర్ గారు ఈ సంఘంలో కూడా వచ్చిందండి. ఆ పాస్టర్ గారు రాత్రి నేను బాగా అక్కడికి వెళ్ళి స్నానం చేసి భోజనం తినేసి రాత్రి పాస్టర్ అండి, విశ్వాస కాదు. ఆ పాస్టర్ గారు ఏం చేశారండి, నాకు ఆ రూము ఆ గది ఇచ్చారు. అయ్యారు నీ ఇక్కడ ఆడి పడుకోలేదు. ఆడి ఎప్పుడు కూడా 2 సంవత్సరాలు అయింది ఆ ఇంటి ఆ గదిలో నాకు ఇచ్చారు. అవునండి. సరే అండి, నేనే హాయిగా పడుకున్నాను. రాత్రి 12 గంటలు అయినప్పుడు ఏమంటే భయంకరమైన కంపు అండి ఆ రూమ్ లోపల. ఈ కంపు భరించలేను కాబట్టి నేనేం చేశాను, లేచినప్పుడు నాకు అర్థమైంది ఇదేదో శక్తి ఇక్కడ ఈ గదిలో ఉన్నాము. నేను చెప్పిన యేసునామం వెళ్ళిపోర్రా నైనా, నేను ఇక్కడ 3 రోజుల వరకు ఉంటాం, తర్వాత నీ ఇక్కడికి రావచ్చు, అంతవరకు నీ ఏం చేయకూడదు రాకూడదని చెప్పి ప్రార్థన చేసి హాయిగా పడుకున్నారు. తెల్లవారు లేచి స్నానం చేసి టిఫిన్ తిన్నప్పుడు నేను చెప్పాను, ఒరే ఆ గది ఒక మంచి గది కదరా, అక్కడ ఒక సాతాను పోరాటం ఉన్నాను అని చెప్పినప్పుడు పాస్టర్ ఏం చేస్తున్నారు, నవ్వుతున్నారు. ఆడికి కరెక్ట్గా తెలుసు కదా. నేను అడిగానికి నిజం చెప్పడా అంటే అప్పుడు చెప్పారు, అక్కడ ఆ గదిలో ఒక కుర్రడు ఏమైంది, ఆ గదిలో నువ్వు పడుకున్నారు అని చెప్పారు. నాకు చెప్పారు. మర్నాడు అలాగా నీకు చెప్తుంటే ఆ గదిలో నేను ఉంటావా? 2 రోజులు కూడా నేనేమైంది అక్కడే పడుకున్నారు. స్తోత్రం. హలో, లోకములు ఉన్నవాడు కంటే అందుకే నేను ఎక్కడ పడిపోయాను. స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నేనేం చెప్పిన మాట ఇవన్నీ గాలి కొట్టిన కానీ నాకు భయం లేదు. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళిపోయారు. అంతవరకు ఆ ఇంటి గదిలోనే ఉన్న వ్యక్తి ఆ సైతాన్ని సత్యం ఏమైంది, పారిపోయింది. ఇప్పుడు ఎలాగ జరిగిందని నేను అడగలేదు. నాకు అది అనవసరం. దేవునికి స్తోత్రం కలిగింది. హలో, ప్రైజ్. హలో, మా సంఘబిడ్డల విషయం గురించి చెప్తుందండి. మా సంఘబిడ్డల ఇంటికి వెళ్ళి నేను ఇలాగ ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తి ఏం చేయండి, రూములు మధ్యలో నుండి ఇక్కడ నుండి అక్కడికి పారిపోతున్నారు. కళ్ళు తెరిచి చూసారు, మళ్ళీ ఆడ వెళ్ళిపోతున్నారు. రెండోసారి కన్ను మూసారు. చూసినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు. నేను అడిగారు, అమ్మ ఈ ఇంటిలో రాత్రి 12 గంటలు అయినప్పుడు ఒక వ్యక్తి ఇలా అయ్యగారు అది నీకు చెప్పడానికి మనం కూర్చున్నారు, భయపడి చెప్పలేదు, రాత్రి నిద్ర లేదట. సరే ఈ రోజులోంచి ఆడికి ఇంకా రాదని సోదరు ప్రార్థన చేసి నాకు చెప్పారు, నైనా ఈ రూమ్ లోపల కూడా నీ త్రోవ కాదు, ఈ సైడ్ కూడా వెళ్ళిపోండి అని చెప్పారు. ఏ సైడ్ కూడా? అటు సైడ్ కూడా వెళ్ళిపోండి అలాగే చెప్పారు. ఇప్పుడు వరకు నో ప్రాబ్లం. దయ్యం నా చెప్పిన మాట విని ఆ సైడ్ కూడా వెళ్ళిపోతున్నారు. నేను చెప్పిన మాట ఏంటంటే, దేవుడు బిడ్డలారా స్తోత్రం, గాలికి నీ ఏం చేయకూడదు. అట్టున్నాడు. యేసయ్య తోడుగా ఉండే శిష్యులు యోహాను గారు గొప్ప విషయం చెప్పారండి. వాక్యం బాగా ప్రకటించారు. యేసయ్య కోసం త్రోవ
సరళం చేశారు. ఆ మనుషుడికి చేరసారి రుందినప్పుడు ఏమో కలిగింది, అనుమానం వచ్చింది, విశ్వాసం కూలిపోయింది. స్తోత్రం. అదే విధంగా మనం కూడా విశ్వాసము మనం కూడా కూలిపోకూడదు. స్తోత్రం. ఇది యాకోబు పత్రిక 1:6 వాక్యంకి రండి. యాకోబు పత్రిక 1:6 వాక్యంకి రండి. త్వరగా. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడు ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. ఆమేన్. ఏమండి, మీకు అర్థమైందా? ఏ మాత్రం సందేహము పడకూడదు. సందేహించిన వాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములలో ఉన్నాం. పోలి ఉండును. ఏంటండి తరంగము? ఆయన అర్థం చెప్పండి. సముద్ర తరంగము ఎగిరిపడుతుంది కదా, కేంద్రాలు ఎగిరిపడుతుంటాయి. ఎవరి గాలి చేత ఇది సందేహించిన వాడి హృదయము ఎప్పుడు అలలు కొట్టినట్టుగా ఒక్కటై ఎప్పుడు కూడా ఏమీ లేదు. యేసయ్య చెప్పిన మాట మీరేం చేయండి, నీ హృదయము కలవరపడకూడదు. నీ హృదయం ఏం చేయాలి? యోహాను సువార్త 14:1 నీ హృదయం ఏం చేయకూడదు అంటే కలవరపడడానికి ఉన్న కారణము, నీ మనస్సు కదలడానికి ఉన్న కారణమండి సందేహం. ఏంటండి? సందేహింపబడిన వాడి హృదయం ఎప్పుడు ఏమవుతుంది? నీకు అది అర్థం అవ్వలేదండి. చెప్తాను. ఇప్పుడు లక్ష్మి గారు, నేను కూడా చెప్తాను, మీకు లక్ష్మి గారికి పడదండి. అప్పుడు నేనే లక్ష్మి గారు వచ్చి మాట్లాడితే నీ దూరంగా నిలబడి చూస్తుంటే నీ ఏం చెప్తాం? అది ఎందుకు అలాగానే వస్తుంది? కారణం ఏంటి? ఇదే మీ సంఘములు జరుగుతున్నది. ఇప్పుడు కూడా ఈ సంఘములు జరిగినదే. ఎవరైనా చెప్తే ఆడు చెప్పిన ఏంటండి, నా భర్త బాగలేదు, మాసం తెచ్చి రాలేదు, ఏదో విషయం చెప్తుంది. ఇటు మనసు ఏమవుతున్నారు? సందేహంతో ఏమవుతుంది? కలవరపడుతున్నారు. మనసులో ఏమీ లేదు. స్తోత్రం. ఈ శిశు అంటే పసిపిల్లలు స్వభావం అలాగంటే కొన్ని విశ్వాసాలు ఉన్నారండి. ఇప్పుడు కూడా స్థిరత్వం లేని కొన్ని విశ్వాసాలు. అది మనసు ఏమండి ఎప్పుడు కలవరపడుతున్నారు. గాలికి తరంగము సముద్రం మీద వెళ్ళండి, ఎప్పుడు కూడా సముద్రంలో ఏం లేదు, నెమ్మదిగా ఉండదు. ఎప్పుడేమవుతుంది? ఒక్క గరట్టలు పోయిన తర్వాత ఇంకో పెద్దది వచ్చుకోనే ఉన్నది. స్తోత్రం. ఉండదు. భార్య భర్తలు అనుమానం ఉంటాయి. ఇదే ఎన్ని చెప్పినా ఇదొక భయంకర రోగం అండి. దీనికి దేవుడు తప్ప మెడిసిన్ లేదు. ఏది? భార్య భర్తలు ఇదొక భయంకరమైన పిశాచం అండి. నీకు తెలియదు దేవునికి. అది నీ మొదటి రోజు నీ ఏం చేయాలి? చంపండి. చంపలేకపోతే నిన్ను చంపస్తాను. ఏది? అనుమానం. స్తోత్రం. అనుమానించిన వాడు మనసు ఎప్పుడు ఏమవుతున్నది? మనసుని స్థిరత్వం ఉండదు. దేవునికి స్తోత్రం. అంటే నేను చెప్పిన మాట ఏంటంటే విశ్వాసులు మనసు ఎల్లప్పుడూ ఎలాగా ఉండాలి? నెమ్మదిగా ఉండాలి. స్తోత్రం. ఎందుకంటే అలాగే నెమ్మదిగా ఉండడానికి కారణం ఏంటంటే నీకు విశ్వాసములు స్థిరంగా నిలబడిన స్తోత్రం. విశ్వాసం ఫుల్ ఉంటాడు అనుకో, విశ్వాసంగా ఫుల్గా నిలబడుతున్నాడు. ఎన్న కొట్టింది కానీ నీకేమవుతుంది? ఏ గాలి కొట్టిన వచ్చి కొట్టి వెళ్ళిపోతాను. నీకు అది తగలదు. నీకు తగలడానికి ఉన్న కారణం ఏమంటే ఈ గాలికి కొట్టి ఏమవుతుంది? ఇప్పుడు మీరు ధాన్యం అక్కడే ఇప్పుడు ఇది పంట అయిన తర్వాత కోసిన తర్వాత ఏం చేస్తున్నారు?
అదే ఆ గాలికి కొట్టినప్పుడు ఏమవుతుంది? పొట్ట అన్ని ఏమవుతున్నారు? ఈ సంఘములు కూడా కొన్ని పొట్ట ఉంటుంది. సంఘములు ఇదన్నీ నేను చెప్పిన కదా, యేసయ్య చెప్పింది కదా మత్తయి సువార్తలు. అవును కదా, 3వ అధ్యాయం. సరే అండి, చూడండి 3వ అధ్యాయము 10, 11 చూడండి, నేను కూడా చూస్తాను. 3వ అధ్యాయము 10, 11 అవునాయి 11. లేదు 12వ వాక్యం, సారీ 12వ వాక్యం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఈ గాలి కొట్టినప్పుడు తెలుసు పొట్ట ఏది, ఏంటండి పొట్ట ఏది, గోధుమ ఏది తెలుసు. హలో నేను చెప్పిన అర్థం అవ్వలేదు. నేను చెప్పిన అర్థమైందా? గాలి కొట్టినప్పుడు, గాలి అంటే మనుషుల మాట, అదొక సమస్య, లేకపోతే రోగము, ఒక అనుమానము, ఇది అన్ని చెప్పొచ్చు. నీకేదో జరుగుతున్నా అదే, ఏదో నిన్ను ఇప్పుడు కొట్టుతున్నారు. ఆ కొట్టినప్పుడు నువ్వు గోధుమ గింజవో తేలిపోయినవాడా, కింద ఉండిపోయినవాడా. స్తోత్రం. ఇలాగా విశ్వాసంలో మారాలండి. మీకు తెలియదు, నేను ఈ వాక్య పరిచయం కూడా చేసి నిలబడినప్పుడు అగ్ని వంటి పరిశోధనలు నేను ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడు నన్ను చూస్తున్నట్టు ఎలాగ ఉంటుంది, నవ్వుతున్నారు, వాక్య పరిచయం చేస్తున్నారు. నన్ను అదే ఏం చేయలేదు, తగలే. నేను పొట్టు కాదు, నా లోపల ఏముంది, గోధుమ. అది వెంటనే గాలి కొట్టితే ఎగరదు. స్తోత్రం. ఈ సంఘములు వచ్చిన గుంపులలో పొట్టుంది, మంచి గోధుమ కూడా ఉంది. అది ఎప్పుడు తెలుస్తుంది? గాలి కొట్టినప్పుడు. అర్థం అవ్వలేదు. ఈ ఊరు వారు, నీ వీధిలో ఉన్నవాడు నిన్ను తిట్టినప్పుడు తెలిసి ఇది పొట్ట తిట్టినప్పుడు నీ తిరిగి తిట్టుంటే నీ పొట్టే. నిన్ను తిట్టినప్పుడు నీ తిరిగి పొట్టే. నీ నోరు మూసుకొని కూర్చుంటే గోధుమ గట్టిగా ఉందా, నీ గట్టిగా ఉందా ఎగిరిపోతున్నాడు. స్తోత్రం. నేను చెప్పిన మాట మీకు, నేను యేసయ్యా అంటే నేను చెప్పిన మాట బాగుందండి. మీ చచ్చిందా బ్రతికిందా తెలియడానికి ఏం చేయాలి? ఒక్కొక్కడికి ఏం చేయాలి? పొడవాలి. యేసయ్యా చచ్చిందా బ్రతికిందా అని తెలిసింది. అది ఎలాగ తెలిసింది? ఆడికి పక్కన ఏం చేశారు? పొడిచినప్పుడు ఏమైంది అంటే ఆ పొడిచిన టైంలో ఏం రావాలి? రక్తం వచ్చింది కదా, ఇంకేం రావాలి? పొడిచినప్పుడు మౌనంగా ఉంటావా? అరుగుతాడు కదా. అరగలేదు అంటే ఆయన అర్థం ఏంటండి? అవి నీ అరుగుతుంటే అడిగితే బ్రతుకున్నట్లు, అడగలేదు కాబట్టి చనిపోయినట్టు. అందుకని నీ ఊర్లో అరుగుతుంటే నీ ఆయన అర్థం ఏంటి? నిన్ను పొడిచినప్పుడు నీ అరుగుతున్నారు కదా, అరిగినప్పుడు నీ ఎటువంటి వాడు లేదు, బ్రతికిన వాడు. చచ్చిన వాడికి ఎన్ని పుడిసిన కానీ అలా అరగదు, మాట్లాడరు, నోరు తెరవదు. నీ చెప్పిన ఈ ఆత్మీయ విషయం గురించి చెప్పిన మీరు అనుకోండి, చచ్చిపోయిన వాడి గురించి అయ్యారు అర్థాలు. నీ ఆత్మీయంగా చచ్చిందా బ్రతికిందా తెలియడానికి ఏం చేయాలి? నీ భర్త 2 పొడిస్తే చాలు. అప్పుడు ఎక్కడ వంటగదిలో పాత్రములు మాట్లాడుతుంది. వంటగదిలో ప్లేట్లు లేకపోతే సీరలు తెలుసు.
ఏంటండి చీర పై ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? పైకి పైకి ఎత్తి ఎత్తి బయటికి వెళ్తుంది, అరుగుతుంది. రాని సంగతి చూస్తాను. అయినా అదే మౌనంగా రైతులు మెల్ల చెప్పండి, ఎక్కువ వద్దండి. నేను ఇదన్నీ ఇది అక్కడ యూట్యూబ్కి వెళ్తున్నారు, ఇదన్నీ మెసేజ్ మా వీటిల్లో అక్కడ నుండి వింటున్నారు రాయగడ నుంచి. హలో, నీ చచ్చిందా, ఆత్మీయంగా చచ్చిందా, బ్రతుకుందంటే ఎలా తెలియాలి? పురుషునప్పుడు నీ మంచి విశ్వాస చట్ట విశ్వాస అంటే తెలియాలి. గాలి కొడతా చల్లొచ్చు, గాలి కొడితే తేలిపోతుంది. తేలిపోయిన వాడు అయితే మంచి విశ్వాసి కాదు. ఎగిరిపోయిన వారైతే మంచి విశ్వాసి కాదు. పడిపోతాయి. గట్టిగా ఉంటే ఆ కింద పడుతుంది, నా దగ్గర ఉంటది కాబట్టి ఎగిరిపోదు, కింద పడుతుంది. అంతవరకు ఎక్కడ ఉన్నాం? రెండు కలిసి ఉన్నారు. ఉన్నాం. ఎప్పుడు నుండి? పొలంలో పొలం నుండి. చెప్పండి, ఇంకా చెప్పలేదు. ఆ విత్తనం వేసిన పొలములు మొలిసి వచ్చిన తర్వాత పువ్వులు అయిన తర్వాత ధాన్యం అయినప్పుడు నుండి కలిసి ఉండాలి. ఇదికి కోసి కళాలకి వచ్చినప్పుడు కూడా అది ఒకటి ఉండాలి. చేతతోని కాలి పెట్టినప్పుడే అప్పుడు తెలిసింది ఎక్కడ ఉన్నవాడనంటే చేయం. అప్పుడు తెలుసు. బాకీ అన్ని డబ్బాయే బాస్ గారు. ఇక్కడ కాడికలు వేస్తున్నాను. కన్నీరే పాటలు బాగుంది. కన్నీరు వచ్చిన టైం వచ్చినప్పుడు నీ మాట ఎలాగుంది అది చూడాలి. అది శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అందరూ నిన్ను తిట్టి నీకు విరోధంగా మాట్లాడినప్పుడు నీ ఎలాగ పలుకుతున్నారు. సరి అయిన విశ్వాసి ఏం చేయరు. ఏసైకి పోలీసు అడిగి తిట్టారు, కొట్టారు, ఎన్ని చెప్పిన కాదు ఏసై ఏం చేయలే. నోరు అయ్యో అలాగండి. ఆ ముఖం నాకు దొరికితే చాలా. దేవునికి స్తోత్రం. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి నీ గోధుమ పొట్ట అది గట్టి గింజమా పొల్లి గింజమా? పొట్టు అని చెప్పినప్పుడు ఒక విశ్వాసి మా విశ్వాసం అంటే అది ఏం చెప్తున్నారండి? కడుపులో ఉన్నది. ఆ పీకలకు పొట్టుకోండి పాత ఈడు కూడా ఎలాగొస్తుంది. అది కాదండి ఆ పొట్టు. మా విశ్వాసి అలాగే అనుకున్నారు. అయ్యగారు చెప్పారు పొట్టు తినకూడదట. ఏది చెప్పుకొని వచ్చినప్పుడు అంటే ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఒక కొడుకు తండ్రికి వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు. దూరం చేసినప్పుడు అదే తిన్నారు. ఈ పొట్టు అంటే ఇది నేను చెప్పారు. రోజు పొట్టు తినకూడదని చెప్పినప్పుడు అమ్మాయి ఏమనుకున్నారు? అది మేకల కడుపులున్నా ఆ పీకలు అంటే అనుకున్నారండి. అది కాదండి. ధాన్యం లోపలున్నా అదే, లేకపోతే గోధుమ లోపలున్నా ఆ పొట్టు దానికని చెప్తున్నారు. స్తోత్రం. హలో, దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు ఏంటంటే సమయం ఎంత స్పీడ్కి వెళ్ళిపోతానో తెలియదండి. మీ గాలికి ఏం చేయకూడదు, అటు ఇటు ఏం చేయకూడదు. అదే బోధ. ఆ బోధ నీ భర్త బోధ ఏదో బోధ చెప్పినప్పుడు నీ ఏం చేయకూడదు. నీ మౌనంగా కూర్చోండి. ఆడు చెప్తున్నప్పుడు ఆడు ఏదని గట్టిగా తిట్టినప్పుడు ఏం చేయాలి? ఒక గ్లాసు నీళ్ళు నోట్లు పెట్టి కూర్చోండి. ఇదొక సైకాలజీ అండి. నేను చెప్పిన కనుక నోరులు పెట్టి నీ ఏం చేయాలి? నోరు నీకు మాట్లాడదని అనుకో, కొన్ని సమయం వరకు అరిగి ఆడేయమవుతుంది. అప్పుడు నీళ్ళు బయటికి ఉమ్మి వేయండి.
ఆ ఇద్దరు నీరు నోట్లు ఉంచుకోవాలి. నీటి నోళ్ళు ఉంటే నీళ్ళు నోట్లు ఉంటే మాట్లాడరాదు. కాలుకుంటే మాటలు వస్తాయి. మీ మాట వల్ల మీకు ఇంటికి గొడవలు అవుతున్నారు. మీరు సైలెంట్గా ఉండండి. ఎక్కువ అవుతున్నారండి, ఆ బాత్రూమ్కి వెళ్ళిపోండి, లాబరేటరీ లోపలికి వెళ్ళి అక్కడ కూర్చోండి, ఫ్రీగా కూర్చి తాళం వేసి అక్కడ కూర్చోండి. ఈయన అడిగిన తర్వాత కొంచెం ఒక 2-3 నిమిషాల వరకు అది ఉంటుంది. తర్వాత నేను చెప్పినమాట క్రైస్తవ జీవితం అలాగా మారాలండి. విశ్వాసం దేవుడి బిడ్డ అలాగా స్వభావం మనలోని మారాలి. దేవునికి స్తోత్రం కలిగింది. వయసు పెద్దలు అయినప్పుడు ఇలాగ మారుకొని రావాలి. ఇప్పుడు కూడా అది మారలేదు. స్తోత్రం. ఇక్కడ నేను ఒక మాట తర్వాత చూడండి. తర్వాత ఎఫెసీ పత్రిక రండి, 2-3 మాటలు చదివి ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. అందువలన మనం ఇంకా మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల ఉపాయము చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇట్టువట్టు కొట్టుకొని పోవచ్చు అలల చేత గొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. చాలండి. ఏమండి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మన అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రేమ చెప్పాలి. ప్రేమతో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ప్రేమ కలిగి ఏం చెప్పాలి? ఇది రండి అన్నయ్య తమ్ముడు అండి, లేకపోతే అక్కయ్య చెల్లి. ఏది? కొందరికి సత్యం ఉంది, కొందరికి ఏం లేదు. కొందరికి ప్రేమ ఉంది, చెప్పరు. ప్రేమ బాగా ఉంది, ఏం లేదు. సత్యం లేదు, అసత్యం. కొందరికి ఏమో ఉంది, సత్యం ఉంది, ప్రేమ ఉంది. ఇది భయంకరమైన ప్రాబ్లం. ఇది 2 కలిసి ఉండాలి. ఏది? ప్రేమ ఉండాలి. ఈ సంఘములు కుటుంబములు అన్నిటికీ కారణం ఏం లేదు, ప్రేమ సత్యం. ఇది 2 చెప్పండి. స్తోత్రం చెప్పండి. నీ భర్త భార్య షర్ట్ కడిగినప్పుడు దాని లోపల డబ్బులు ఉంటాయి, మీరు ఏం చేస్తారు? పని భర్త పాంటి షర్ట్ కడుగుతున్నారండి. కడిగినప్పుడు అది లోపల ఒక 200 ఉండాలి అనుకో. ఉదకడానికి వెళ్తే ఉదకడానికి తీసుకొని వెళ్ళినప్పుడు చెక్ చేశాను కదా, అది 200 ఏం చేశారు? సైడ్ పెట్టారు. ఆడికి అది తెలియదు, మర్చిపోయారు. ఈయన మాత్రం ఏం చేయరు. ప్రేమ ఉంది. ఏది? 200 దొరికిందని చెప్పరు. అది పోగా అది పెట్టారు, దాచిపెట్టారు. తర్వాత అంటే ఏమండి మంచివాడు అండి, ఎన్న ప్రేమ. అదే సత్యం లేదు, ప్రేమ ఉంది, ఏం లేదు. స్తోత్రం. ఏంటండి అమెరికాలో ఇద్దరు కారు మీద ఒక ఆయన ఒక ఆవిడ కారు లోపల కూర్చున్నారు. అది ఇద్దరు ఏం చేస్తున్నారు? బంక్కి వెళ్తున్నారు పెట్రోల్ కొట్టడానికి. ఆ పెట్రోల్ కొట్టిన కుర్రాడు చేతులు విలువైన ఒక మొబైల్ ఉంది. ఈయన వచ్చారు కదా, అందుకని ఏం చేశారు? పెట్రోల్ కొట్టిన టైంలో ఈ మొబైల్ ఏం చేశారు? ఆ కారు లోపల ఉన్న సీట్లు పెట్టేశారు. పెట్టేసి ఈడేం చేశారు? పెట్రోల్ కొట్టి డబ్బులు ఇచ్చి ఆడేం చేశారు? కాసేపు సమయం తర్వాత ఈడేం చేస్తున్నారు? అయ్యో నా మొబైల్ అక్కడ వెళ్ళిపోయినాడు తెలియదు. అప్పుడు ఇలాగా అయ్యో అక్కడ ఉన్న మొబైల్ ఆపిల్ ఉందండి. ఆపిల్ అంటే 3 లక్షలు 4 లక్షలు విలువ ఉన్నది. ఇదే
కానీ బాధపడి ఇక్కడ నిలబడినప్పుడు ఆ పెట్రోల్ కొట్టిన కారు ఏమైందండి, తిరిగి వచ్చి ఏమండి నువ్వు ఇక్కడ ఉంచిన మొబైల్ ఇద్దండి తీసుకోండి, మీరు మర్చిపోయారు నేను ఇచ్చేసినాను అంటే ఇతను వెంటనే ఓకే అండి మీరు థ్యాంక్స్ అండి, మీరిద్దరు నిలబడండి నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఆడు చెప్పరు వద్దొద్దు, అది మాత్రము వద్దండి, ఈయన అది అవదు, ఇంత మంచి కార్యం చేసిన మీరిద్దరు ఫోటో తీసి వాట్సాప్లు పెడతాను చెప్పినప్పుడు వద్దండి. అది గట్టిగా అడిగినప్పుడు చెప్పండి ఇది నా భార్య కాదట, ఇది మొబైల్ ఇచ్చిన విషయం ఈయన ప్రేమ లేదు కాదు, మొబైల్ ఇచ్చిన విషయం వీడు సత్యవంతుడు. అది వేరొక అమ్మకి తీసుకొని వెళ్ళడం ఆ విషయంలో సత్యం లేదు. కొందరు అడగండి విశ్వాసులండి, కొన్ని విషయములు ఏముంది, కొన్ని విషయములు ఏమి లేదు. అది కాదండి, నీ జీవితాంతంలో ఏముండాలి, సత్యం ఉండాలి. ఒక్క వాక్యం కలిగి మాట ముగుస్తున్నాను. మొదటి యోహాన పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడి 18 నేను కూడా చూస్తానండి ఏంటి రాయుడు. మొదటి యోహాన పత్రిక 3వ అధ్యాయము 18. ఓకే సరే, అది చదువు మాట ముగిస్తున్నాను. చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమిందము. ఎలాగ ప్రేమ రావాలి, మాటతోను నాలుగుతోను, అది మనకు అదే ప్రేమ మనకుంది. క్రియతోను సత్యముతోను ప్రేమింతాం, మాటలతోను నాలుగతోను కాక క్రియతోను. అవి ప్రేమ ఎలాగ ప్రేమించాలి, క్రియలు. అప్పుడు మనకున్న ప్రేమ ఎలాగండి, అయ్యగారు చాలా రోజు అయింది మిమ్మల్ని కలుసుకోలేదండి అటే అన్నీ ఉందండి. ఇదన్నీ మాటలు ఉన్న ప్రేమ, క్రియలు ఏం లేదు. ఇప్పుడు కూడా ఒక టీ ఇవ్వరు, ఇప్పుడు కూడా మీ పాస్టర్ గారికి ఎంత ప్రేమిస్తున్నారు కానీ ఇప్పుడు వరకు ఇంటికి పిలిచి ఒక పూట అన్నము మాటలు ఎన్న బెటర్ అండి. ఇప్పటి వరకు మాస్టర్ గారికి ఇంటికి పిలిచి పెట్టలేదు. ఏటుంది లేదండి ప్రేమ ఎలాగండి, ప్రేమ మాట ఇది రెండులో ప్రేమ ఉంది, క్రియలు లేదు. క్రియ అంటే నీ పనీలు, నీ ప్రేమ ఏం చేయాలి ఎలాగా. ఆ ప్రేమ నీ నోట్లో ఉండిన ప్రేమ నీ ఇంటిలో వంట చేసి అయ్యగారికి ఇచ్చినప్పుడు ప్రేమ ఉండినట్టుగా మనకు తెలిసిపోతుంది. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ ప్రేమ 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 అంటే పాట పాడుతున్నారండి అందరూ, కానీ క్రియలతోని సత్యములు ప్రేమించాలి. క్రియతోను సత్యముతోను ప్రేమించాలి. ఈ ప్రేమ ఉన్నారా లేదా అంటే నేను ఈ కరోనా వచ్చినప్పుడు తెలిసిపోయిందండి, విశ్వాసులు పాటలు ప్రేమ ఉన్నారా లేదా. నిజం చెప్తున్నారండి అమ్మ, నొప్పి వచ్చింది. నేను చెప్పిన మాట ఈ విశ్వాసులు చెప్పిన వాడు, మా విశ్వాసులు బాగా మంచి మంచి ఉంటుంది. ఈ కరోనా కాలంలో నాకు 13 నెల అయింది, సపోర్ట్ లేదు. ఈ 13 నెల వరకు విశ్వాసులు మమ్మల్ని పోషించారు, దేవుడు పోషించారు. విశ్వాసులు మాత్రం కాదండి, దేవుడు పోషించారు, విశ్వాసులు కూడా మమ్మల్ని సహాయం చేశారు. స్తోత్రం. నేను చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఆ ప్రేమ నీలో ఉంటాయి, అది నాలుగుతోని మాటలతోని కాక క్రియలతోనూ సత్యముతోని ప్రేమించాడండి. క్రియ ఉంటే సత్యం బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రేమ యేసయ్య కోరుకున్నాం. ఎలాగండి ప్రేమ, క్రియలతోని సత్యము చెప్పుకొని ప్రేమించాలి.
కొన్ని విశ్వాసులు ఉన్నారండి, అన్ని కొనిన తర్వాత పాస్టర్ గారికి తెలిసిపోతుంది. దాన్ని కొనిన మునుపు చెప్పరు. ఫ్రిడ్జ్ కొన్నా అనుకో, ఫ్రిడ్జ్ మీరు కొన్నారండి నాకు తెలియదు. ఫ్రిడ్జ్ కొనిన తర్వాత అయ్యగారు ఒక ఫ్రిడ్జ్ కొన్నారు, కొనిన ముందు చెప్పడానికి తెలియదా? ఇప్పుడు నేను ఒక అమ్మ మన చర్చలకు వచ్చిన అమ్మ ఆ కుర్రోడికి కట్టణం ఇస్తున్నారు, ఆ డబ్బులు నా చేతికి ఇచ్చారు, అయ్యగారు ప్రార్థన చేయండి, ఆ కుర్రోడికి ఇవ్వాలి. మీరు ఎలాగ చేసుకున్నారు నాకు తెలియదు, మీ విశ్వాసం మా విశ్వాసం చెప్పారు. అయ్యగారికి చెప్పిన అయ్యగారి ప్రార్థన చేసిన తర్వాత ఇవ్వండి, అది లేకపోతే ఇవ్వకూడదండి నేను చెప్పిన ప్రతి విషయము నీ అయ్యగారికి తెలియకుండా చేయకూడదు. అది ఇల్లు కట్టిన కానీ వండి కొట్టను కానీ ఏదైనా కొన్నిన నీ ఇంటిలో భార్య భర్తలు మాట్లాడిన వెంటనే నీ ఎవరికి తెలియపరచాలి అయ్యగారికి. అంటే అది అలాగే చేసుకుంటే నీ అయ్యగారికి ప్రేమించినట్టుగా స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని నా మాట ముగిస్తున్న సమయం అయిపోయిన కాబట్టి స్తోత్రం. ప్రేమతోని వచ్చిన వారు బాకీ చెప్తారండి. ఇప్పుడు ఎలాగ మనలో ప్రేమ ఉండాలి, క్రియతోనూ సత్యంతోని ప్రేమించాలి, క్రియతోని సత్యముతోని ప్రేమించాలి. స్తోత్రం. ప్రేమ మనలో నుంచి బయటికి రావాలి. స్తోత్రం. ప్రేమ ఉండినప్పుడు తిట్టుతానండి. ప్రేమ ఉండినప్పుడు ఏమవుతుంది? తిడతాం. కానీ మనం ఏం చేయాలి? ప్రేమ అది తిట్టారని అనుకొని అదేం చేయకూడదు. ఆ హృదయములు ఉంచి పుడిసినట్టుగా మాట్లాడకూడదు. ఏమండి తిట్టారు, అది ఎందుకని నట్టు తిట్టారు? నిన్ను తిట్టినది కానీ ఎందుకని అంటే నీ బాగా అవ్వాలి, నీ సరిగా నడవాలి, అందుకు నిన్ను తిట్టారు. ఆ తిట్టిన మాట నోటిలో హృదయమని పెట్టుకొని దూరంగా వెళ్ళకూడదు. విశ్వాసం ఇది విశ్వాసని మనం అందరి చిలిపితనప్పుడు ఉన్నారు. మమ్మల్ని ఎందుకు తిట్టారు? నీ పిల్లలు కలగ తిట్టినప్పుడు పిల్లలు నీ ఇంటి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎలాగా అనుకుంటా? వెళ్తావా? అలాగైతే నిన్ను తిట్టినప్పుడు నీ ఎందుకు అలాగా అవుతుంది? అందరు సైలెంట్ అయిపోయిందా? అది నేను వచ్చిన వారికి చెప్తానండి. ప్రేమ ఉన్న చోట్ల ఏముంది? శిక్ష ఉంది. ప్రేమ ఉన్న చోట్ల ఏముంది? శిక్ష లేకపోతే ప్రేమ ఉండదు. అవి తండ్రి ప్రేమించిన వాడికి పిల్లలకి ఏం చేస్తున్నారు? ఎందుకు నిన్ను శిక్ష? చంపడానికి కాదు. నీ జీవితం సరి కావాలి, నీ బాగుపడాలి, నీ క్రీస్తులు ఎదగాలి. దాన్ని బట్టి నిన్ను ఏం చేసుకున్నారు? శిక్షిస్తున్నారు. ఎలాగా? కర్రతోని కాదు కదా, దేవుని వాక్యం పట్టుకొని నిన్ను ఏం చేసుకున్నారు? శిక్షిస్తున్నారు. అది వినినప్పుడు నీకు నొప్పి వచ్చి ఇది మనసు నుంచి నీ ఏం చేసుకున్నారు? బయటికి వెళ్ళిపోతున్నా. అది కాదండి. ఆ ప్రేమ ఉంటే నీకు పాస్టర్తోని ప్రేమ చెందిని ఉంటే ఎన్ని తిట్టిన కానీ ఆయనకి ఏం చేయరు, దూరం ఉండదు. అదే అలాగంటి ప్రేమ సంఘ బిడ్డలు సంఘ కాపాడితోని ఏమవుతాయి? కలిసి మెలిసి ఉండాలి. స్తోత్రం అని చెప్పొచ్చు. అయ్యగారు నీ చెప్పిన మాట నాకు కొంచెం నొప్పి వచ్చిందంటే చెప్పండి. అప్పుడు అయ్యగారు ఇప్పుడు పోనమ్మా నీ బాగుపడడానికి నేనేం చేసేది చెప్పిందండి అని చెప్పండి. అప్పుడు అమ్మకి కూడా కొంచెం నొప్పి దక్కిపోతుంది. అది చెప్పలేకపోతే నొప్పి ఎక్కువ అవుతుంది. అదే అర్థమవుతున్నారు? కొట్టడం మాత్రం కాదు, మనం ఏం చేయాలి? కొట్టిన వాడికి ఏం చేయాలి అది మనకు తెలియాలి. మనకు అందరికి కొట్టడం తిట్టడం తెలుసు, ప్రేమించడానికి స్తోత్రం స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక విశ్వాసి మాట ముగించిన ఒక విశ్వాసి ఏం చేశారంటే చర్చికి రాలే. నీ ఎందుకు చర్చికి రాలేదు అనుకొని ఆడికి ఏం చేశారు? పాస్టర్ గారు పీసాడు. ఇందులో ఉంటుంటుంది, ఈయన పారిపోతుంది. ఈయన ఎంత దూరం పారిందో అంత దూరం వరకు పాస్టర్ గారు ఏం చేశారు? పరిగెట్టి ఈ కుర్రడు ఏమైంది? నిలబడదు. ఇంకా పరిగెట్టడానికి శక్తి లేదు. ఆ రోజు ఆడు మారు మనసు పొందారు.
అర్థమైంది. యేసుక్రీస్తు ఇదే చేశారు పీతర్ గారికి. పారిపోయింది 3 సార్లు. ఏం చేశారు? అప్పుడు యేసయ్య వదిలేశారా? ఆడి మళ్ళీ ఏం చేశారు? యోహాను గారి కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నారా? అడిగారు. అప్పుడు ఏమైంది? ఏడపచ్చింది. హల్లెలూయా. ఆడి చేతికి దేవుడు ఏం చేశారు? నాకు మేకలకి అంటే మందలకి నీ ఏం చేయాలి? మేపో. ఎవరికి? ఈతలకి తప్పదు. 3 చుట్టూ 3 సార్లు యేసయ్యకి అబద్ధము చెప్పిన వాడి చేతికి దాని గొర్రెలకి మేపడానికి. అదే సరి అయిన ప్రేమ. ఇది అర్థమైంది. దొంగల చేతికి యేసయ్య ఏం ఇచ్చారు? అదే డబ్బు సంచి, డబ్బులు సంచి ఇచ్చారు. మీరే ఆడు తీసుకెళ్ళిపోతాడు. మా కాணிకటి పెట్ట నుంచి డబ్బులు తీసుకొని పడిన కన్నాలు చూశారు. ఈ పిల్లలు అనుకోరండి ఫాస్ట్ అందరు ప్రార్థన చేయమనండి. కాணிక పెట్టి కింద పెట్టారు. కాணிక పెట్టి కాదు, ఒక బాక్స్ అంటే కింద పెట్టారు. పెట్టినప్పుడు ఏమండి, ఒక పాప అందరు కనుమూసినప్పుడు ఈడేం చేశారు? 500 తీసుకొని వెళ్ళిపోయారు. మీరైతే పెట్టు అని నేను పెట్టు అని చెప్పాలి. తీసుకొని వెళ్ళిపోయింది కదా, ఇంకా తీసుకొని వెళ్ళిపోయారు కదా. ఇంకా వచ్చిన వారు అక్కడ పెట్టలే, ఇక్కడ పెట్టారు. అక్కడ పెట్టితే మాత్రం కదా తీసుకొని ఇక్కడ పెడితే మళ్ళీ అడిగి తీసుకొని వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట ఏంటి? ప్రేమ మనలో ఈ దినములో పెరగండి. కన్ను మూసుకోండి. ప్రార్థన చేసిన అజయ్ గారు ప్రార్థన చేసుకుందాం.